మనం చూస్తున్న ఈ గొర్రెల కాపరి పెద్దగా చదువుకోలేదు, గ్రంథ పఠనం అసలు తెలియదు. సహచరుల కష్టాలు, రైతుల కన్నీళ్లు మాత్రం తెలుసు. వాటిని పాటలుగా రచించి ఆకట్టుకుంటున్నాడు. అందమైన పల్లె పదాలను జోడించి ఆకట్టుకునే రచనలతో సామాజిక గేయ రచయితగా, గాయకుడిగా ప్రతిభను కనపరుస్తున్నాడు. నల్గొండ జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన ఇతని పేరు నీల నరసింహ. లక్ష్మాపురం గ్రామానికి చెందిన నరసింహకు పాటలంటే బాల్యం నుండి ఆసక్తి ఎక్కువ. ఏకలవ్యుడి తరహాలో సాధన చేసి గత కొన్ని సంవత్సరాలుగా పాటలు రాస్తూ గాయకుడిగా అందరినీ ఆకట్టుకుంటున్నాడు. నీల నరసింహ గ్రామంలో గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. అక్షర జ్ఞానం నామమాత్రమైన పేదరికపు అనుభవాలు, రైతుల కష్టాలు నరసింహను రచయితగా, గాయకుడిగా మార్చాయి. నిర్భయ, అమ్మ నాన్నలు లేని అనాథల బాధలను వివరిస్తూ ఇతను రాసిన పాటలు పలువురిని కంట తడిపెట్టిస్తున్నాయి. సామాజిక అంశాలతో పాటు భక్తి, జానపద గేయాలు దాదాపు 400 వరకు రాసి పాడాడు. 2013లో నీలి గానాలు ఆల్బమ్ను రూపొందించి ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. వలస వెళ్తున్న పేదలపై, రైతుల గోస, బతుకమ్మ గురించి తెలంగాణ ఉద్యమ గీతాలతో నీల నరసింహ ప్రజల మన్ననలు అందుకుంటున్నాడు. సహకారం అందిస్తే సమాజాన్ని మేల్కొల్పే పాటలు మరిన్ని తయారు చేయగలనని, గొర్రెలు కాస్తేనే తమకు జీవనం గడుస్తుందని, తాను రాసిన పాటలు క్యాసెట్ రూపంలో, పుస్తకాల రూపంలోకి మార్చేందుకు దాతల సహకారం కోసం ఎదురు చూస్తున్నానని నీల నరసింహ తెలియజేస్తున్నాడు. తంగేడు గునుగు గులాబీ చేమంతి రంగు రంగుల పూలు రాసులుగా పేర్చేరు జనము నచ్చిన తల్లి, జగతి మెచ్చిన తల్లి, తెలంగాణ చరిత చాటి చెచ్చిన తల్లి, తరతరాలు నీ ఘనత మరువడు తల్లి, ఉడమిలో బతుకమ్మ బతుకమ్మ మగమ్మ సాగి బతుకమ్మ బతుకమ్మ అరే తీరొక్క వేషమేసి తిరిగేటి రోజులు వచ్చినైరా ఎట్టి మొగాడా, నెలకోసారి మాకు మహిళ సంఘం మీటింగు ఉంటదని తెల్వద మొగడా, చింతపూల సీర ఏ సంతలోన కొన్నావే చిన్నదాన నాయి పెండ్లమా, గాజులన్నీ తీసేసి గడియారం పెట్టుకుని పోజు కొడతవేంజ పెండ్లమా. మాది లక్ష్మాపురం గ్రామం, రామన్నపేట మండలం, నల్గొండ జిల్లా. నేను గొర్రెల కాపరిని. మా నాన్న నన్ను 10వ తరగతి వరకు చదివించాడు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను పై చదువులు చదవలేకపోయినా నేను కూడా మా నాన్నగారి వృత్తి అయిన గొర్రెల కాపరిగానే నా యొక్క వృత్తిని నిర్వర్తిస్తున్నా. ఈ విధంగా 10వ తరగతిలోనే నేను పాటలు రాయడం మొదలుపెట్టినా. ఆ యొక్క ప్రకృతిని చూస్తుంటే, ఆ యొక్క పచ్చని ఆ వాతావరణం అలా నాకు పాటలు రాయడానికి స్ఫూర్తినిచ్చాయి. ఆ విధంగా ఒక 18 సంవత్సరాల నుంచి నేను ఈ పాటలు రాస్తున్నాను. అయినా నన్ను ప్రోత్సహించలేక, ముందుకు పోలేక నా యొక్క కళ ఒక గ్రామానికి, ఒక మండల స్థాయి వరకే నా యొక్క కళ ప్రచారం అయింది. ఆ తర్వాత 2013లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు భాష మీద పాట రాసి జిల్లాలో ఉత్తమ అవార్డు తీసుకున్న కలెక్టర్ గారి చేత. ఆ విధంగా కొంతమంది దాంతో సహకరించి నేను సామాజిక గేయాల మీద ఒక సీడీ తీశాను. ఆ విధంగా ఇప్పుడు అది రికార్డింగ్ చేయిస్తే ఆ పాట ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆ పాట మారుమోగుతుంది. అన్ని మీడియా వాళ్ళు నా పాటని సేకరించి ఆ పాటని ప్రచారం చేస్తున్నారు. ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో కూడా నా పాట ఆదరణ లభించింది. నా పాటకు, బతుకమ్మ పాట. ఇప్పటి వరకు నేను ఒక 403 పాటలు రాశాను. ఆ 403వ సాంగే ఈ బతుకమ్మ పాట. అడివమ్మ యద మీద విరబూసేవమ్మ, ఏడాదికోసారి ఊరు చేరేవమ్మ, మురిపాల పూలతో ముస్తాబైతావు,
ఇంద్రధనుసు ఓలే కనువిందు చేస్తావు ఆకాశం దిగి వచ్చి ఆరతే ఇవ్వంగా భూదేవి కదిలొచ్చి ఆశీర్వదించంగా గౌరమ్మ వైగిలలో కొలువు తీరేవమ్మ బతుకమ్మ తల్లిగా దీవించుతావమ్మ కొమ్మ కొమ్మకు పుడతావు పువ్వమ్మ వాడవాడకు వస్తావు నువ్వమ్మ బతుకమ్మ మా బతుకు నువ్వమ్మ ఆడపడుచుల ఆనందం బతుకమ్మ కాంతాలందరూ నీ చెంత చేరేరమ్మ శరణు అంటూ శిరసు వంచి మొక్కేరమ్మ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో ఆడబిడ్డలు సింధులెయ్యాలో ఉయ్యాల ఓ రామ ఉయ్యాలో నింగి సుక్కలన్నీ తొంగి చూడాలో బుద్ధి తీరా ఆటలాడాలో శుద్ధులెన్నో చెప్పుకోవాలో తెలంగాణ తెగ మురవాలో ఈ జగమే సిగముగాలో నేను ప్రతినిత్యం ఎక్కడో వింటూనే ఉన్నాను. మరి ఎక్కడో చెత్త కుప్పల్లో పెంటగడ్డలలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎంతోమంది ఆడబిడ్డలను మరి చెట్ల పొదల్లో వేయడం జరిగింది. ఆ యొక్క సంఘటన చూసి చలించిపోయి ఆ ఆడపిల్ల గొప్పతనం మీద ఒక పాట రాశాను. నే చేసిన తప్ప మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప అమ్మా నీ కడుపులోన పెరుగుతున్నా నన్ను కరగదీస్తావెందుకమ్మా అయ్యా కనిపించని కుట్రలకు నన్ను బలిస్తావెందుకయ్యా ఆడవాళ్ళు రాజ్యాలేలిన చరిత్ర లేదా ఆడవాళ్ళు రాజ్యాలేలిన చరిత్ర లేదా ఆడదంటే అది శక్తి అని మీకు గుర్తురాలేదా ఆడపిల్లగా పుట్టుటాని చేసిన తప్ప మాలోన లేనిది మీలోన ఉన్నది ఏమిటి గొప్ప తల్లిని దుష్ట శక్తుల కన్నుబడి ఈ పిండాన్ని పిండుతుండ్రమ్మా నన్ను మాయము చేసి అమ్మ ప్రాణానికి గండము దేవో కయ్యా ఆడపిల్ల చేపియొద్దు మోసగల మాట నమ్మవద్దు ఆడపిల్లని నన్ను అమ్మవద్దున్నది. మొన్న నిర్భయ నిన్న అభయ అన్నట్టుగా మరి ప్రతినిత్యం మనం వార్తా పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తూనే ఉన్నాము. మరి ఎంతోమంది ఆడబిడ్డలు రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో నా మదమెక్కి మానవత్వము మరచిపోయేనా రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో ఆడదంటే మగాడికి అలుసైపోయిందిరా స్త్రీ అంటే వాడుకునే వస్తువేమి కాదురా తరతరాల మన చరితకు పునాది అమ్మేరా రాత రాసే ఆ బ్రహ్మను కన్నది ఓ అమ్మేరా పోతే రేపటికి మనుగడేది రాబందుల రాజ్యంలో కామాందుల చేతుల్లో బలి అయిన ఆడపడుచులెందరో ఈ మానవ మృగాలను పాతాళము తొక్కేటి కాలాలు ఎప్పుడు రానున్నాయో నా కళ నేను ఆపలే నేను ఇయ్యాల బీద కుటుంబంలో పుట్టిన నాకు ఆర్థిక ఇబ్బందుల వల్ల నాన్నగారి వృత్తి అయిన గొర్రెల కాపుగానే నేను
18 సంవత్సరాల నుంచి గొర్రెలనే కాస్తున్నాను. అయినా నాకు ఎప్పుడో ఆలోచన వచ్చినప్పుడు పాటలు రాస్తూనే ఉంటాను. ఆ విధంగా కొన్ని జానపద గీయాలు కూడా రాశాను. తడక తడక అయిన వంట నా ఈ పెండ్లమా, రంది పెట్టుకున్న వంట ఏంది పెండ్లమా. తడక తడక అయిన వంట నా ఈ పెండ్లమా, రంది పెట్టుకున్న వంట ఏంది పెండ్లమా. పాత పులొల్లు వచ్చి నాయి మొగుడా, మన పరువేమో తీస్తుండ్రు మొండి మొగుడా. దుబాయిలో నేను దుమ్ము లేపుతున్నాను, భారతదేశము దమ్ము చూపుతున్నాను. ముక్కోటి దేవతలకు ముక్కుతున్నానే, నీకు ముక్కు పుడక చేయించి తీసుకొస్తానే. తడక తడక అయిన వంట నా ఈ పెండ్లమా, రంది పెట్టుకున్న వంట ఏంది పెండ్లమా. పాత పులొల్లు వచ్చి నాయి మొగుడా, మన పరువేమో తీస్తుండ్రు మొండి మొగుడా. ఇట్లా ఏ విధంగా వరుస వెళ్ళిపోయి ఎక్కడో కాని రాజ్యాలకు వెళ్ళిపోయి కూడా ఆ విధంగా ఫోన్లో సంభాషణ ఏ విధంగా ఉంటుందనే సందర్భంగా కూడా రాసిన. సింతపూల సీర ఏ సంతలోన గొన్నావే చిన్నదాన నాయి పెండ్లమా, గాజులన్నీ తీసేసి గడియారం పెట్టుకొని ఫోజు కొడతవేందే పెండ్లమా. అరే తీరొక్క వేషమేసి తిరిగేటి రోజులు వచ్చినైన ఎడ్డి మొగాడా. నెలకోసారి మాకు మహిళా సంఘం మీటింగు ఉంటుందని తెల్వద మొగడా. నడిజాము దాకా నీవు సీరియల్లు చూస్తావు, బారెడు పొద్దెక్కేదాకా మొద్దు నిద్రపోతావు. పచ్చగొండుము దిగినవంటే రచ్చ రచ్చగా చేస్తా, మహిళా సంఘంలో పెట్టి మక్కలిరగదన్నిస్తా చల్. ఇట్లా ఈ విధంగా జానపద గేయాలు, సామాజిక గేయాలు, దేశభక్తి గేయాలు ఎప్పుడో ఒక ఆలోచన వచ్చినప్పుడల్లా పాట రాస్తూనే ఉంటాను. ఈ విధంగా నేను నిత్యం గొర్రెనే కాస్తూ ఈ తెలంగాణ ఉద్యమాలలో కూడా అప్పుడప్పుడు దుందా కార్యక్రమంలో పాల్గొంటూ ఈ తెలంగాణ మీద కూడా నేను ఒక పాటలు రాయడం జరిగింది. అందులో ఒక చిన్న పాట. అదిగదిగో మన తల్లి పిలుస్తుందిరా, తెలంగాణ పౌరుషాన్ని తెలపమందిరా. మన తల్లి తెలంగాణ గోస తీసరా, ఆంధ్ర పాలకుల చేతిలో మోసపోయేరా. అదిగదిగో మన తల్లి పిలుస్తుందిరా, తెలంగాణ పౌరుషాన్ని తెలపమందిరా. మీలో ప్రవహించేది రక్తమే అయితే, తల్లి పాలు తాగిన పౌరుషమే ఉంటే, తెలంగాణ రాష్ట్ర సిద్ధి కొరకు ఉద్యమించండి. కడసారిగా కన్న తల్లి రుణము తీర్చకదలండి. అదిగదిగో మన తల్లి పిలుస్తుందిరా, తెలంగాణ పౌరుషాన్ని తెలపమందిరా. మన తల్లి తెలంగాణ గోస తీసెరా, ఆంధ్ర పాలకుల చేతిలో మోసపోయేరా. నాలాంటి కళాకారులు, పేద కళాకారులను గుర్తించి వాళ్ళను ప్రోత్సహించి, ఇంకా ముఖ్యమంత్రి గారు కూడా ఈ కళాకారులకు ఇంకా మరిన్ని ఉద్యోగాలు, అవకాశాలు కల్పించి నాలాంటి పేద కళాకారులకు జీవనోపాధి కల్పిస్తారని. ఈ విధంగా మేము తిరిగేది చెరువులు, అడవి ప్రాంతాలు కాబట్టి ఈ ముఖ్యమంత్రి పెట్టిన మిషన్ కాకతీయ మీద కూడా, ఆ చెరువు తల్లి మీద కూడా మేము ప్రతినిత్యము గొర్రెలు కొట్టుకొని చెరువు దగ్గరికి పోతాం కాబట్టి ఆ చెరువు తల్లి మీద కూడా నేను ఒక పాట వర్ణించిన. నీ తనువులో అనువనువున ఆక్రమించిండ్రా ఓ చెరువు తల్లి, నీ తనువులో అనువనువున ఆక్రమించిండ్రా ఓ చెరువు తల్లి. గాయాలతోటి నిండిపోయిందని దేహము నా చెరువు తల్లి. సీమాంధ్ర పాలనని స్వేచ్ఛకు సంఖ్యలు వేసిందా తల్లి. చంద్రశేఖరన్న పుణ్యముతో నీ జన్మధన్యమాయ తల్లి, నీకు పూర్వ వైభవం వచ్చే మళ్ళీ. ఈ విధంగా చెరువు మీద ఒక 3-4 పాటలు రాసి, కాటేస్తే బతుకంతా బరువు, కరువు వచ్చి కాటేస్తే బతుకంతా బరువు, మన పల్లె కరువును తీర్చేదే చెరువు. ప్రభుత్వం ఇచ్చింది వరమని మురువు, 10 జిల్లాలన్నీ వెయ్యాలి దరువు. చెరువుల పునరుద్ధరణ మన పల్లెలకే అలంకరణ. ఇది కేసీఆర్ కరుణ, మన ప్రగతి కోసం ఎంతో తపన. కరువు వచ్చి కాటేస్తే బతుకంతా బరువు, మన పల్లె కరువును తీర్చేదే చెరువు. ఈ విధంగా
ఎన్నో పాటలు రాసిన. మరి ఇప్పటికైనా కొంతమంది కళాకారులు మిగిలిపోయారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ మిగిలిపోయిన కళాకారులకు కూడా అవకాశం కల్పించి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని